బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. జడ్జెస్ ఇద్దరులో ఎవరు బాగా ఇష్టం? రోజా మ్యామ్. అనిల్ సార్ చూడండి, మీ పేరు చెప్పట్లేదు. నీకు బాగా ఇష్టమైన డైలాగ్ ఏంటి? అక్క అంబాసిడర్ నేను బింజ్ అది పోర్టబుల్ నేను. ఇప్పుడు నీకు ఇది అవార్డు వచ్చింది అనుకో, అప్పుడు ఏంటి బంగారం కొనుక్కోమంటావా ఇంట్లో? పప్పి. హే గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఎవరున్నారంటే అపూర్వ ఆంటీ ఉన్నారనమాట. ఆంటీయే కదా నువ్వు? అవును. అవునా? ఎందుకు ఆంటీ? ఐపీఎల్ స్కిట్ చేశాను కాబట్టి ఆంటీయే కదా. ఇంకా మరి అందరూ ఆంటీ అని పిలిస్తే స్కూల్లో ఏంటి నీ పరిస్థితి? ఏముంది, జోక్గా ఆంటీ అని సీరియస్ ఏం తీసుకోకుండా జోక్ తీసుకుంటాను. ఆంటీ అంటే తప్పు కాదు కదా? తప్పేం కాదు. మరి ఎందుకు కొంతమంది హీరోయిన్స్ కొంతమంది ఆంటీ అని పిలిస్తే కోపడతారు? నాకేం తెలుసు, వాళ్ళ ఇష్టం అది. నీకు తెలీదా? పర్వాలేదు, ఆంటీ అంటే తప్పు కాదు కదా? తప్పు కాదు. చూడండి, ఇది మెసేజ్ అనమాట. ఆంటీ అని పిలిస్తే అది తప్పు కాదు. ప్రతి ఒక్కరు సీరియస్ అయిపోకండి దీనివల్ల. సో అపూర్వ ఏ క్లాస్ చదువుతున్నావు? ఏ స్కూల్? నేతాజీ 3rd క్లాస్. క్విక్ ఆన్సర్సా, వన్ వర్డ్ ఆన్సర్సా? నేతాజీ. యా, ఓకే. సో 2nd క్లాస్ అయిపోయింది కదా, ఏం నేర్చుకున్నావు? టేబుల్స్ అవన్నీ ఉంటాయి. అన్నీ వచ్చినాయి, టేబుల్స్ అన్నీ. మరి ఈ డ్రామా జూనియర్స్ వాళ్ళు ఇప్పుడు క్లాసెస్ ఏం మిస్ అవ్వట్లేదా? మిస్ కావట్లేదు. ఒక్కొక్కసారి క్లాస్కి వెళ్ళేటప్పుడు క్లాసెస్ తీసుకోకుండా కొంతమంది టీచర్స్ నన్నే మెచ్చుకుంటారు. నువ్వు క్లాస్ లెగ్గొట్టావనా? కాదు, జస్ట్ ఈ డ్రామా జూనియర్స్ వల్ల టీచర్ వాళ్ళందరూ బాగుందా? ఎలాగ క్లాసెస్ ఎగ్గొట్టి క్లాసెస్ మానేసి హ్యాపీగా వెళ్ళిపోవడం బాగుందా డ్రామా జూనియర్స్కి? బాలే. ఎందుకు బాగలేదు? హ్యాపీ కదా, స్కూల్ బంక్ కొట్టచ్చు. స్కూల్ బంక్ వచ్చొచ్చు, కానీ పెద్దగా అయిన తర్వాత నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నా. యాక్టర్ అవ్వు. యాక్టర్ అవుతాను, డాక్టర్ అవుతాను, ఇవి రెండు మేనేజ్ చేస్తా. ఎందుకు డాక్టర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? డాక్టర్ ఊరికనే. ఏం చేస్తావు డాక్టర్ అయితే? డాక్టర్ అయితే సర్జరీస్ అవన్నీ. సర్జరీస్ అంటే కోసేస్తావా? ఇలా కోసేసి ఇంజెక్షన్స్, వ్యాక్సిన్. ఇంజెక్షన్ సర్జరీ. ఓకే ఓకే, నైస్. టెస్టర్, వ్యాక్సిన్స్, లేదంటే సాఫ్ట్వేర్ కానీ ఇలాంటివి. వావ్, ఇంజనీర్ నుంచి అటు వెళ్ళిపోయావు. డాక్టర్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి అయిపోయి మనం. ఓకే, నీకు ఎవరు ఇష్టం మొత్తం జడ్జెస్ ఇద్దరులో ఎవరు బాగా ఇష్టం? జడ్జెస్ ఇద్దరిలో ఒకలా ఇద్దరు చెప్పొచ్చా? ఒకరే చెప్పాలి. ఇద్దరే ఉన్నారు కదా, ఇద్దరికి చెప్పేస్తావా? ఇద్దరులో ఎవరు బాగా ఇష్టం? ఇద్దరిలో ఎవరు బాగా ఇష్టం అంటే రోజా మ్యామ్. ఓకే, అనిల్ సార్ చూడండి, మీ పేరు చెప్పట్లేదు. ఇప్పుడు అయిపోయావు నువ్వు. ప్లీజ్. అనిల్ సార్ కోపం వచ్చింది నీకు అనిల్ సార్ ఏదో అనుకున్నారంట పాపం, మీరు సర్ప్రైజ్. నేను 2 చెప్దాం అనుకున్నా, ఒక్కరు చెప్పమన్నా. ఓకే అందుకే రోజా మ్యామ్. ఓకే అపూర్వ ఆంటీ, ఏదో ఒక డైలాగ్ చెప్పండి. మీ డైలాగ్ నీకు బాగా ఇష్టమైన డైలాగ్ ఏంటి? నాకు బాగా ఇష్టమైన డైలాగ్ అది ఇన్నాళ్ళ గుర్తొచ్చిన సాంగ్ హీరోయిన్ ఉంది కదా, ఆ సాంగ్ హీరోయిన్ ఒక డైలాగ్ ఇష్టం. వర్షం మీద డైలాగా? వర్షం మీదది కాదు, ఇంట్లోది. చెప్పు. అక్క అంబాసిడర్ నేను బింజ్ అది పోర్టబుల్ నేను ప్లాస్మా అది లైఫ్ బాయ్ నేను లక్స్. అందుకే నా అందం దానికి ప్రాబ్లం కాకూడదని ఇలా వచ్చాను. దేవుడు దానికి పెళ్ళైపోతే అక్కడెక్కడో కంట్రోల్ తగ్గే బచ్చిలా టిక్కేసిన అభిషేక్ మధ్యను దొరకపల్లె. చూసావా, నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? సూపర్, అసలు నిజంగా ఆ పళ్ళు వల్ల ఇంకా అందంగా కనిపిస్తున్నావు. కోపం వచ్చిందా? రాలేదు. యా, ఓకే. సో డాక్టర్ అయిపోతావు, తర్వాత యాక్టర్ అయిపోతావు, ఇవన్నీ ఓకే, బాగానే ఉంది. సో ఈ మధ్యలో ఐ మీన్ నీకు తమ్ముళ్ళు అక్క ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, సింగిల్. సో ఏదైనా నువ్వే. అమ్మ ఎక్కువ సపోర్ట్ చేసిందా, డాడీ ఎక్కువ సపోర్ట్ చేశారా డ్రామా జూనియర్స్కి? ఇద్దరా ఒకలా? ఇద్దరు ఒక్కరే అంటే నేను ఇద్దరు చెప్తా. ఇద్దరు చెప్తావా? ఇద్దరు సపోర్ట్ చేశారా? అమ్మ తీసుకెళ్తారా ఎప్పుడు నిన్ను? అమ్మ ఒక్కొక్కసారి అమ్మకి ఏవైనా స్టమక్ పెయిన్స్, మోషన్స్ అలాంటివి ఉంటే డాడీ. ఓకే. సో ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కదా, నీ ఫ్రెండ్స్ అందరూ, ఎవరు బాగా ఇష్టం? ఎవరంటే నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఆద్య. మిక్కీ కదా? మిక్కీ కాదు. మిక్కీ మంచిది కదా?
ఓకే, ఏం చేస్తా చెప్పు. బ్యాడ్ గర్ల్ అనడానికి ఏం చేస్తా సెట్స్లో? బ్యాడ్ గర్ల్ అనడానికి సెట్స్లో ఓకే, పోనీ అపూర్వ గుడ్ గర్లా బ్యాడ్ గర్లా? గుడ్. ఎందుకు గుడ్ గర్ల్? ఏం చేస్తాను? ఎందుకు గుడ్ గర్ల్ అంటే 16 టేబుల్స్ వచ్చి నాకు 16 టేబుల్ నేర్చుకుంటున్నాం, రాలేదు. మా ఇంట్లో 20 టేబుల్స్ ఉన్నాయి. నేను గుడ్ బాయ్ అనా? టేబుల్స్ ఉన్నాయి మా ఇంట్లో కూడా. అదిగో టేబుల్స్ అంటే ఏంటి? టేబుల్స్ అంటే ఒక చదువు. ఒక చదువు. ఓకే ఓకే, నాకు తెలీదు, సారీ. యా ఓకే. ఏ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో చిరంజీవి. ఎందుకు? తను యాక్టింగ్ బాగా చేస్తారు. మళ్ళీ చిరంజీవి సార్ని కలవాలని ఉందా? మరి నెక్స్ట్ అనిల్ సార్ చిరంజీవి సార్తో సినిమా తీస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు తీస్తున్నారా? అయితే మరి అడుగు ఒకసారి, సార్ నన్ను మీట్ చేయించండి చిరంజీవి సార్తో. సార్ నన్ను ఒకసారి మీట్ చేయించండి. ఏం చేస్తావు? చిరంజీవి సార్ దగ్గరికి వచ్చారు, హాయ్ అపూర్వ అన్నారు, అప్పుడు ఏం చేస్తావు? అపూర్వ కాదు నా పేరు, అప్పటి నుంచి చెప్దాం అనుకున్నా, పూర్విక. సారీ, అయ్యాయి, మరి ముందే చెప్పచ్చు కదా, ఎంతసేపు. ఓకే పూర్విక, సో ఐ మీన్ చిరంజీవి సార్ వచ్చారు, పూర్విక హాయ్ అన్నారు, అప్పుడు ఏం చెప్తావు? హాయ్ సార్ అంటాను. హాయ్ సార్ అంటావా? అవునా? మరి సార్తో యాక్ట్ చేయమంటే యాక్ట్ చేస్తావా? చేస్తావా? ఏం చెప్పు, చిరు సార్ డైలాగ్ కూడా చెప్పు. చిరు సార్ తెలీదు. ఆ డైలాగ్స్ చిరు సార్ ఎందుకు ఇష్టం మరి? చిరు సార్ అతను చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు. రామ్ చరణ్ సార్ ఇష్టం ఉండదా? రామ్ చరణ్ సార్ కూడా ఇష్టం. దేవరా మూవీ హీరో కూడా ఇష్టం. ఎన్టీఆర్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం ఉండదా? పవన్ కళ్యాణ్ మా డాడీకి ఇష్టం. నాకు నాగ చైతన్య ఫుల్ ఇష్టం. ఎందుకంటే అతను ఒక్కసారి మా ఇంటి దగ్గర ఒక నాగ చైతన్యలానే ఉంటారు. ఆ అంకుల్ నాగ చైతన్యలానే ఉంటారు, కానీ కొంచెం లావు ఉంటారు అంతే. ఎప్పుడైనా డైలాగ్స్ మర్చిపోయావా సెట్స్లో? ఒక్కసారి మర్చిపోయాను. కవర్ ఎలా కవర్ చేసావు? ఒక్కసారి మర్చిపోతే ముందు డైలాగ్ కవర్ చేసేస్తాను. ఎలా? అప్పుడు డైలాగ్ మధ్యలో మర్చిపోయావు, కట్ చెప్తావా? ఏం చెప్తావు? కట్టేముండదు, అది ముందు డైలాగ్ ఉంటుంది కదా, చెప్పేస్తావా? అది కంటిన్యూ చేసేస్తాం. ఓకే. నిన్ను మీ స్కూల్లో టీచర్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఏమన్నారు అసలు? బెస్ట్గా చెప్పింది ఏంటి కాంప్లిమెంట్? బెస్ట్గా చెప్పింది ఫ్రెండ్స్ అయితే ఊరికోరికనే డైలాగ్స్ అడుగుతారు. టీచర్స్ అయితే ఒక టీచరు వేరే ఇంకొక టీచర్ ఉంటుంది, అది ఫీజు అడిగే టీచరు. ఆ టీచర్ ఫీజు వద్దన్నారు ఇంకా? అదేం లేదు, చాలా ఎక్కువ పెంచారు. మళ్ళీ ఇలా డ్రామా జూనియర్స్లో చేస్తున్నానంటే కొంచెం తగ్గించారు. డ్రామా జూనియర్స్ వల్ల నీకు ఫీజు తగ్గించారు. వావ్. ఓకే. సో నీకు బాగా నచ్చిన డైలాగ్ డ్రామా జూనియర్స్లోంచి ఒక డైలాగ్ చెప్పు అండ్ చేద్దాం. ఫస్ట్ నుంచి ఎండింగా ఓకే. తాకట్టు తాతారో స్కిట్ చెప్తా. ఏవండి, ఎప్పుడు చూసినా తాకట్టేనా? ఊరు నుంచి మా అమ్మ నాన్న వస్తున్నారు, వాళ్ళు ఇల్లు తాకట్టు పెట్టడానికి వస్తున్నారు. మీ గురించి తెలుసు కూడా, వాళ్ళు మీ దగ్గర తాకట్టు పెడతారా? ఆ సుబ్బారావు దగ్గర పెడతారంట, లేకపోతే నా ఇంటికి వచ్చి నా దగ్గర తాకట్టు పెట్టకుండా ఆ సుబ్బారావు దగ్గర తాకట్టు పెడతారా అంటాడు. అయితే సరే కానీ మా అమ్మ నాన్న వాళ్ళు వస్తున్నారు, నగలు కనుక్కోవాలి, డబ్బులు ఇస్తారా అంటే తాకట్టుకి నువ్వేమిస్తావు అంటుండు. అయితే ఏవండి, నేను మీ వైఫ్ అయినా బంగారం అంటే ఆడవాళ్ళకి పిచ్చి ఉంటుంది కదండి. నీకు ఇష్టమా బంగారం అంటే? ఓకే, ఇప్పుడు నీకు ఇది అవార్డు వచ్చింది అనుకో, అప్పుడు ఏంటి, బంగారం కొనుక్కోమంటావా ఇంట్లో? బంగారం కాదు, నేను పప్పి కొనమంటావా? పప్పికి ఏం పేరు పెడదాం అనుకుంటున్నావు? పప్పికి మా హాటీ ర్యాబిట్ అని హాటీ ఉంటుంది, నేను దానికి హాటీ అని పెట్టాను. తను కోల్డీ అని పెడతావా? హాటీ కోల్డీ కదా, చల్లగా ఉంటుంది. ఓకే సారీ, తను చనిపోయింది. అయ్యో సారీ. ఇప్పుడు హాటీ అని పెడతావా దీనికి పేరు? సూపర్. నీకు మళ్ళీ హాటీ వస్తుంది డ్రామా జూనియర్స్ అయిపోయిన తర్వాత. మీ మమ్మీ చూస్తారు కదా, మీ మమ్మీ మీ డాడీ నీకు హాటీని తీసుకొస్తారు. ఓకే, మంచి పప్పిని. ఓకే, థ్యాంక్ యూ. యూ వెల్కమ్.